అండ్ హియర్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ యేసుక్రీస్తు సిలువపై మరణించిన తర్వాత ఏమైంది? సో యేసుక్రీస్తు సిలువపై మరణించిన తర్వాత ఏం జరిగిందన్నదే ఇక్కడ క్వశ్చన్. ఆయన కనిపించకుండా పోయాడు. 3 రోజులు తిరిగి లేచాడు. శిష్యులను వదిలి వెళ్ళాడు. అండ్ పరలోకానికి వెంటనే వెళ్ళాడు. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్‌ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. యెస్, తను మూడో రోజు తిరిగి లేచాడు ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హియర్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ యేసు తిరిగి లేచిన తర్వాత ఎవరికి దర్శనమిచ్చాడు? సో యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఎవరికి దర్శనం ఇచ్చాడు? రాజులకు, సైనికులకు, తన శిష్యులకు, పిల్లలకు మాత్రమే. సో ఎవరికి దర్శనం ఇచ్చారన్నది ఇక్కడ క్వశ్చన్. యేసు తిరిగి లేచిన తర్వాత ఎవరికి దర్శనం ఇచ్చాడు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, తన శిష్యులకు యేసుక్రీస్తు దర్శనం ఇచ్చాడు. అండ్ థర్డ్ క్వశ్చన్ ఈజ్ యేసు శిష్యులతో ఎన్ని రోజులు కలిసి ఉన్నాడు? యేసుక్రీస్తు శిష్యులతో ఎన్ని రోజులు కలిసి ఉన్నాడు అన్నది క్వశ్చన్. 7 రోజులు, 12 రోజులు, 30 రోజులు, 40 రోజులు. సో యేసుక్రీస్తు శిష్యులతో ఎన్ని రోజులు కలిసి ఉన్నాడు అన్నది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్‌ని కింద కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 40 రోజులు తన శిష్యులతో కలిసి ఉన్నాడు యేసుక్రీస్తు. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ యేసు శిష్యులకు ఏమి బోధించాడు? సో యుద్ధం చేయమని, దేవుని రాజ్యం గురించి బోధించమని, డబ్బు సంపాదించమని, అడవికి వెళ్ళమని. సో యేసు శిష్యులకు ఏమి బోధించాడు? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దేవుని రాజ్యం గురించి బోధించమన్నాడు. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ యేసు శిష్యులను ఏ కొండకు తీసుకువెళ్ళాడు? సీనాయి కొండ, గలిలీ కొండ, ఒలీవ కొండ, కల్వరి కొండ. సో యేసుక్రీస్తు తన శిష్యులను ఏ కొండ మీదకి తీసుకువెళ్ళాడు? సీనాయి కొండ, గలిలీ కొండ, ఒలీవ కొండ, కల్వరి కొండ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎస్, ఒలీవ కొండ మీదకి యేసుక్రీస్తు శిష్యుల్ని తీసుకువెళ్ళాడు. అండ్ సిక్స్త్ క్వశ్చన్ ఈజ్ యేసు శిష్యులకు ఏ వాగ్దానం చేశాడు? నేను కొత్త ఇల్లు కొనిస్తానని, బంగారం ఇస్తానని, పవిత్రాత్మ దిగి వస్తాడని, రాజ్యాన్ని ఇస్తానని చెప్పేసి. సో యేసుక్రీస్తు తన శిష్యులకు ఏమని వాగ్దానం చేశాడన్నది ఇక్కడ 6వ క్వశ్చన్. క్విజ్‌లో పార్టిసిపేట్ చేసి మీ యొక్క నాలెడ్జ్‌ని పెంచుకోండి. సో పవిత్రాత్మ దిగి వస్తాడని చెప్పేసి యేసు శిష్యులకు వాగ్దానం చేశాడు. అండ్ సెవెంత్ క్వశ్చన్ ఈజ్ యేసు పరలోకానికి ఎలా వెళ్ళాడు? గాలిలో కలిసిపోయాడు, అగ్నిలో వెళ్ళాడు, మేఘంలో ఎత్తుకొని పోయాయి, రాత్రి సమయాన వెళ్ళాడు. యేసు పరలోకానికి ఎలా వెళ్ళాడు? ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే ఇక్కడ. గాలిలో కలిసి వెళ్ళాడు, అగ్నిలో వెళ్ళాడు, మేఘాలు ఎత్తుకొని పోయాయి. యెస్, మేఘంలోకి ఎత్తుకొని పోయాడు. అండ్ ఎయిత్ క్వశ్చన్ యేసు పైకి వెళ్తున్నప్పుడు శిష్యులు ఏం చేశారు? సో యేసుక్రీస్తు పైకి వెళ్తున్నప్పుడు శిష్యులు ఏం చేశారు? పరిగెత్తుకెళ్లారు, నిద్రపోయారు, పైకి చూస్తూ నిలబడ్డారు, భయపడ్డారు. సో యేసు పైకి వెళ్తున్నప్పుడు శిష్యులు ఏం చేశారు? కరెక్ట్ ఆన్సర్‌ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. పరిగెత్తుకెళ్లారు, యెస్, పైకి చూస్తూ నిలబడ్డారు. నైన్త్ క్వశ్చన్ యేసు వెళ్ళిన తర్వాత ఎవరు శిష్యులకు మాట్లాడారు? సో యేసు వెళ్ళిన తర్వాత ఎవరు శిష్యులతో మాట్లాడారు? ప్రజలు, రాజులు, ఇద్దరు దేవదూతలు, సైనికులు. సో ప్రజలు, రాజులు, ఇద్దరు దేవదూతలు, సైనికులు. ఎవరు వెళ్ళారు? యెస్, ఇద్దరు దేవదూతలు. 10వ క్వశ్చన్ దేవదూతలు యేసుని గురించి ఏమన్నారు? సో దేవదూతలు యేసుని గురించి ఏమన్నారు? యేసు తిరిగి రాడు, యేసు మళ్ళీ తిరిగి వస్తాడు, యేసు భూమిపైనే ఉంటాడు, యేసు శిష్యులను మర్చిపోడని. దేవదూతలు యేసుక్రీస్తుని గురించి ఏమన్నారు? యేసు మళ్ళీ తిరిగి వస్తాడనా? లేకపోతే యేసు తిరిగి రాడనా? యేసు మళ్ళీ తిరిగి వస్తాడని చెప్పేసి చెప్పారు. 11th క్వశ్చన్ యేసు పరలోకానికి వెళ్ళిన తర్వాత శిష్యులు ఎక్కడికి వెళ్లారు? సో యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిన తర్వాత శిష్యులు ఎక్కడికి వెళ్లారు? గలిలయ, బెత్లెహేము, యెరూషలేము, నజరేతు. సో గలిలయకి వెళ్లారా? బెత్లెహేముకి వెళ్లారా? యెరూషలేముకి వెళ్లారా? లేకపోతే నజరేతుకి వెళ్లారా? ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేముకి వెళ్ళాడు. యెరూషలేము ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 12th క్వశ్చన్ ఈజ్ శిష్యులు యెరూషలేములో ఏం చేశారు? యుద్ధం చేశారు, ప్రార్థిస్తూ కలిసి ఉన్నారు, గ్రామాలకు వెళ్లారు, ఇళ్ళకు వెళ్ళిపోయారు. శిష్యులు యెరూషలేములో ఏం చేశారు? యుద్ధం చేశారు, ప్రార్థిస్తూ కలిసి ఉన్నారు, గ్రామాలకు వెళ్లారు, ఇళ్ళకు వెళ్ళిపోయారు. సో విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నది కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ సో మచ్.